హోటల్ రూమ్ అయి ఉంటది పిచ్చి 1 వీక్ స్టేయింగ్ ఉండాలి అందులో బయటకు వెళ్ళి ఆంధ్ర తెలంగాణ మీల్స్ పెట్టి పీజీలు ఎత్తుక్కో కులిపోతున్నావు కదూ ఏడకు కుళ్ళేదవా అయితే వెళ్ళి టంగ్ క్లీన్ చేసుకోరా పోరా నిన్న నైట్ నేను వాకింగ్ చేస్తుంటే వాళ్ళు పాటలు వింటున్నారు సో అలా వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే ఫ్రెండ్స్ అయిపోయారు నీకు ఒకటి తెలుసా వాళ్ళు కూడా అంతే మన బతుకులన్నీ అంతే ఎలాగంటే యూర్ జస్ట్ లైక్ ఫ్రాగ్స్ ఇన్ వెల్ అన్నట్టు అంతే ఎప్పుడు నీరసంగా చేద్దాంలే చూద్దాంలే ఎప్పుడు అలానే ఉంటావు నన్ను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎంత ఉత్సాహంగా ఉన్నాను చాలా ఉల్లాసంగా ఉన్నావు ఎందుకు ఉత్సాహంగా అంట ఇప్పుడు చూడు ఇండియా వ్యాలీ అంటే తెలుస్తుంది ఇదిగో ఇదే నా రూము ఏంటి అదా నీ బెడ్రూమ్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవచ్చు కదా థింక్ లైక్ ఇట్స్ క్లీనింగ్ డోంట్ థింక్ లైక్ ఇట్స్ డ్రై క్లీనింగ్ అంత టైం ఎక్కడ ఉంటుందిరా బాబు నాకు ఆఫీస్కి వెళ్ళి రావడానికే 2 గంటలు పడుతుంది పైగా ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని దూరాలే కార్ లేదే అసలు ఎక్కడికి వెళ్ళలేము తెలుసా ఎక్స్ట్రాలు చేయక అలా అయితే నువ్వు కూడా ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా వెయిట్ లాస్ అవుతావు మేము ఆల్రెడీ జిమ్ లో జాయిన్ అయ్యాం శ్రీ వీరాంజనేయ యూనిసెక్స్ ఫిట్నెస్ సెంటర్ మేము కూడా వెళ్తున్నాం జిమ్ కి ఇక్కడ అయ్యా సరే సరే నేను మళ్ళీ మాట్లాడతాను బై బై ఫ్రెండ్స్ తో బయటకు వచ్చా పిజ్జా తింటున్నా జిమ్ కి వెళ్ళి సన్నపడదాం అనుకున్నా ఎవరు అలా పిజ్జా తినరు ఇదేమైనా ఇండియా పిజ్జా అనుకున్నావా ఇక్కడ చీజ్ ఎంత బాగుంటుందో తెలుసా అస్సలు తినకుండా ఉండలేవు కావాలంటే నీకు కూడా ఆర్డర్ చేస్తాను స్విగ్గీలో ఆర్డర్ పెడతా అక్కర్లేదమ్మా డెలివరీ చార్జెస్ కి ఫ్లైట్ టికెట్లు వచ్చేస్తాయి మాకు ఆల్రెడీ ఇక్కడ అన్హ్యాండ్ వాష్ అండ్ యూనిసెక్స్ పానీపూరి షాప్ ఒకటి ఉంది అందులో పానీపూరి సర్లే అయినా ఎంత కూలో నీకు దిష్టి పెట్టకు బై హాయ్ జో నాగార్జున సాగర్ వెళ్తున్నాం పానీపూరీలు తినడానికి పానీపూరియా ఫేమస్ కాదు అక్కడ అందుకే ఇక్కడ నుంచి పార్సిల్ పట్టుకుని వెళ్తున్నాం బెల్లం వదిలేసిన మొగుళ్ళు జస్ట్ లైక్ పానీ సెపరేట్ అయిపోయిన పన్నీర్లు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అయినా ఇప్పుడు పానీపూరి దేనికి నన్ను ఏడిపించడానికి కాకపోతే ఏం అవసరం లేదు ఇంట్లో కూర్చో ఇండియాలో నువ్వు ఉంటే నీ ముందే కూర్చొని తినేవాడిని అప్పుడు నేను కూడా పానీపూరి తినేదాన్ని అయినా అక్కడ పిజ్జా బాగుంటుందని చాలా మంది చెప్పారండి నాకు ఎప్పుడు ఏం అవసరం లేదు నేను ఇక్కడే చేసుకుంటా ఓయ్ గుడికి నీకు వంట రాదని సంగతి మర్చిపోయావా హలో నువ్వే మర్చిపోయినట్టున్నావు యూట్యూబ్ అనేది ఒకటి ఉంది ఈ శ్రద్ధ జాబ్ మీద పెట్టుంటే నువ్వు కూడా నాలో ఇక్కడే ఉండేవాడి ఏ పోరా ఏం చేస్తున్నావు జో హే వంట వండుతున్నాను మధ్యలో ఉన్నా చెప్పు ఓకే ఆ భూకంపాలు అయిపోయిన తర్వాత ఫోన్ చేయి నేను ఇప్పుడు కాల్ కట్ చేస్తాను దీనికి నువ్వు కాల్ కట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే అది కాదు ఇది యూట్యూబ్ డిగ్రీ కదా మనకు ఊ అంటే ఆరాదు అందుకని ఆ దరిద్రాన్ని చూడలేక హలో నువ్వు అనుకున్నంత అంత వేస్ట్ కుక్కర్ నేం కాదు నేను ఐ కెన్ మేనేజ్ ఓకే ఏం వండుతున్నావు ఏంటి పులుసు వండుతున్నా పులుసా PULUSU అన్నిట్లోనే ఏముంది ఇంతకీ ఏం వేసావు అందులో 2 మినప్పప్పు 3 శనగపప్పు 2 మినప్పప్పు 3 శనగపప్పు 7 స్పూన్ల 2 మినప్పప్పు 3 శనగపప్పు 1 2 3 3 ఏదో తేడాగా ఉంది అవును మరి అసలు ఇక్కడ మినపప్పు కాస్ట్ ఎంతో తెలుసా నీకు 500 గ్రాములే $14 అంటే 14 into 80 రూపీస్ అంటే అంటే ఎంతో కరెక్ట్ గా నాకు కూడా తెలీదు ఖచ్చితంగా 1000 కంటే ఎక్కువ మరి నేను జాగ్రత్తగా ఉండాలా లేదా ఆవాలేసావా 4 ఇంతకీ ఎంత కరేపాకు వేసావు కట్టప్పి ఒక్క కరివేపాకు ఒక్క ఆకు ఏటి కరేపాకు కూడానా ఒక కట్ట 80 రూపాయలు 80 రూపాయలు అంటే మొత్తం తీసి లేసామంటావా జాగ్రత్తగా వాడుకోవాలి అయినా అలా వాడడానికంటే నేను ఇక్కడ చెట్టు పెంచుకుంటే నయం ఈ లెక్కన మన వాళ్ళు అక్కడ వస్తువులు డాలర్లో చూసి అట్లా రూపాయల్లో కన్వర్ట్ చేసి ఎంత దొబ్బేస్తున్నాడు ఈడని బాదుకుంటారేమో ఎప్పుడు ఇంతకీ చింతపండు రసం వేసావు కదా చింతపండు ఎంతేటి చింతపండు నీళ్ళ దీంట్లో వేయాలా ఏం మాట్లాడుతున్నావు క్యా బాత్ కర్రే ఉడికి బాయ్ 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 నా వల్ల కాదు ఇవన్నీ చూడటం కచ్చే అరే ఎప్పుడు ఏదో అంటున్నా జో చెప్పడం మర్చిపోయాను మా అమ్మ ఫోన్ చేసింది నీ గురించి అడిగింది జ్యోతికి ఎలా ఉంది జ్యోతి అక్కడ వంట తనే వండుకుంటుందా బానే ఉంటుంది అక్కడ అంతా అని చెప్పి 2-3 సార్లు ఫోన్ చేసిందంట నువ్వు ఎత్తలేదు అంత లేదు
మీ అమ్మ ఫోన్ చేసి వచ్చేమని ఉంటది, నువ్వేమో సరే అమ్మా నువ్వు ఎలా అంటే అలా అని. మా అమ్మ ఏం చేసింది? మా అమ్మలా అవుతున్నావు నువ్వు. నన్నేం చేయలేదు, నిన్నే అమ్మ కూర్చుని చేసింది. ప్రతిదానికి అమ్మ 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 అనుకుంటూ ఉంటావు. నేను అమ్మ కూర్చో అయితే మీ నాన్న తెంగర కూర్చోవే నువ్వు. ప్రతిదానికి మా డాడీ ఏమంటారో, మా డాడీ ఒప్పుకుంటారో లేదో, మా డాడీని అడగాలి అంటావు నాన్న సంస్కారం. పగిలిపోతుంది మా డాడీని ఏమైనా అన్నావంటే. నువ్వు మాత్రం మా అమ్మ నచ్చేమో ఎన్నటిస్తావు బాబు. మా అమ్మ వచ్చినప్పుడు అత్తయ్య గారు ఎందుకు అత్తయ్య గారు నుంచి ఉంటారు, కాళ్ళు అవుతాయి కొన్ని కాళ్ళు కొట్టేయమంటారా, జీవితంతో కూర్చుండిపోవచ్చు అంటానే. ఆహా నువ్వు మాత్రం ఏం నటించవా మా నాన్న ముందు? ఎలా ఉన్నారు మా అయ్యారు బాగున్నారా అనుకుంటూ నవ్వుతూ ఉంటా. మరి ఏం చేయమంటావు? మొక్కమే చెప్పలేం కదా మీ ఊడే సిక్కుల జోకులకి. ఓరు బాబు జ్యోతి బాబు ఆపరా బాబు అని చెప్పి. అయినా ఏం జోకులే బాబు. ఏమంటే మీకు ఇష్టమైన డ్రింక్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అంట, టాబ్లెట్లు కలిపి తాగుతూ ఉంటాడంట. నాకే కనుక ఇలాంటి బాబు ఉంటే చంపేసి ఆయన రాసిన జోకులు ఆయన చదువుకుని చచ్చిపోయారని చెప్పేసి. ఏయ్ ఎనఫ్ గోపి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నీ కోసం కష్టపడి నేను యూఎస్ వరకు వెళ్తే ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా కోసం రాలే నువ్వు యూఎస్ కి. యూఎస్ ఆఫర్ ఉంది కాబట్టి వచ్చావు, ఒప్పుకోది. నువ్వు ఫోన్ పెట్టు. నువ్వే పెట్టా తొక్క. ఇవి భలే ఉంది. గోపికి పంపిస్తా. తొక్కలే, ఏం అవసరం లేదు. ఈ ఎదవ ఏం చేస్తున్నాడో ఏంటో. హలో. ఏయ్ ఏంటి నువ్వు గొడవైతే మాత్రం మనుషులతో మాట్లాడడం మానేస్తావా? అంత పొగరేంటి నీకు? పొగరు కాదు జ్యోతి, నా ఫోన్ కి ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది, అందుకే లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు కొత్త ఫోన్ కొనుక్కో అని, ఎప్పుడు అదే డబ్బా ఫోన్ వేసుకుని తిరుగుతావు. కొంటానులే, నాకు అందుకే టైం లేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనవసరంగా తీసుకున్నాను నేను. సరే నేను ఆర్డర్ పెడతాను అయితే. వద్దు జ్యోతి, నాకు ఫోన్ వద్దు. సరే ఇది చెప్పు, అక్కడ రైతు బజార్ లో కూరగాయల పట్టిలో రేట్లు ఎలా ఉన్నాయి? అదంతా కాదు కానీ నేను ఇప్పుడే ఫోన్ ఆర్డర్ పెడుతున్నాను, వెయిట్ చేయి. నాకు వద్దే బాబు. అయినా నేను నీతో మాట్లాడలేదు, మా అమ్మ తింటావు కదా నువ్వు. అయ్యా బాబు, కావాలంటే మీ అమ్మకు కూడా కొత్త ఫోన్ ఆర్డర్ పెడతాను, కానీ ముందు నీకు ఏ కలర్ కావాలో చెప్పు. తొక్కలే, అబ్బాయికి ఏ కలర్ అయితే అంటే బ్లాక్ పెడతాను. హాయ్, ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ లైక్ ద వీడియో. ఏం చేయట్లే, ఓవర్ యాక్షన్ పెట్టుకున్నాను. మీ గురించే చెప్పాలి. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు వీడియోలు అంతగా బాగోట్లేదు అండ్ ఇది అది అది చెప్పి. నాకు అర్థమైంది, నేను బెస్ట్ రావడానికి ట్రై చేస్తాను, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల సరిగ్గా వీడియోని మీరు అనుకున్న టైంకి రీచ్ చేయలేకపోతున్నాను. తప్పంతా నాదే, నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ కూడా ఇంకొక సిరీస్ రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఒక సిట్కామ్. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అది పక్కా రిలీజ్ అవుతుంది అండ్ పక్కా కంటిన్యూషన్ ఉంటుంది, నా ప్రామిస్. మీరు నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి నన్ను బయట కనపడండి, దొప్పకండి. నాకు అర్థమవుతుంది, మెసేజ్లో కూడా దొప్పకండి. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీరు నన్ను అర్థం చేసుకుంటాను ఆశిస్తూ. సబ్స్క్రైబ్ టు గోదావరి ఎక్స్ప్రెస్. నేను అడుగుతాను, మీరు చేయరు, నాకు తెలుసు. ఓకే, అడుగుతా.